పుష్ప 2 అంటే కుదరలేదు, అంతే చేయలేదు. ఇది కేవలం పొగరు. కుదరలేదు, చేయలేదు అంతే. అది నేను ఎప్పుడు ఏం నమ్ముతాంటే ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ తింటాను. నేను మీకు నో చెప్పా, నాకు నో చెప్పాడు కాదు, నేను నీకు నో చెప్పలా, నేను ఆ సబ్జెక్టుకి నో చెప్పా. బాధలు తిరిందా అరవకో మొన్న నాకు ఇలాగే కాలింది. సో దేవుడు ఉన్నారా? వెరీ హ్యాపీ. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా నాకెందుకు ఉండదు మంచా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. చూడండి, ఈ విషయాల్లో నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఒక ముద్దాయి కాబట్టి. ఏమంటారు, నవ్వుతా చెప్తా ఉండవరా నువ్వా? నా మీద ఒక కేసు ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఆ కేసు కోర్టులో ఉంది కాబట్టి, సో నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. సో ఆ కేసు కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నాను? ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. నేనే అల్లు అర్జున్ అయితే నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. అల్లు అర్జున్ ఎలా మాట్లాడా తర్వాత నాకు తెలీదమ్మా. ఏంటిది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను వచ్చిందే ఎంటర్టైన్మెంట్ కి, నేను చేసిందే మీ కొరకు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. 25 లక్షలు ఇస్తానని 10 లక్షలు ఇవ్వడం ఏంటి? అరే వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? 5 లక్షల కోట్లు కేఏ పాల్ అఫీషియల్ గా డొనేట్ చేశాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రపంచం అంతా 3,10,000 మంది అనాథులను ఆదుకున్నా. ఇది సార్ నా బ్రాండ్. అదే నేనే అల్లు అర్జున్ అయితే ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. 1,00,000 కోట్లు ఇచ్చినా తిరిగి నేను ఆ జీవితాన్ని తీసుకురాలేను. నన్ను క్షమించండి రేవంత్ బంధువులు, నన్ను క్షమించండి అని మొట్టమొదట మాట్లాడాలి. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారేడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం? అటు చూడు బే. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు వాళ్ళకి. నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేను ఏమన్నాను? నా సినిమా చూడండి, అది అన్నాను. వాడు తెలివైన వాడా మూర్ఖుడా? నేనేమన్నాను? అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్ చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్ తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్, నాకు ఎంత బాధ వేస్తుంది. వీడు తింగరమాలోకం. నాకు ఆ సినిమాకు 300 కోట్లు ఇచ్చారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. రేవతి కుటుంబానికి ఆ 300 కోట్లు ఇచ్చేస్తున్నాను. 20 సినిమాలు చేశాను, ఇంకొక 20 చేస్తాను. చూడటానికి బొఫన్లా ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే. షార్పా కాదు 25 లక్షలు భిక్షం పెట్టడం కాదు. మేము లేనోళ్ళం, వాళ్ళు ఉన్నోళ్ళు. 1,000 కోట్లు ఆస్తుందే అల్లు అర్జున్. ఇది మై హోమ్ తో నీకు పార్ట్నర్షిప్ ఉందే. అవతి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగా నైనా ఒక బాధ. అది 200 కోట్ల 300 కోట్ల 500 కోట్ల ఆ కుటుంబానికి అనాథులకు వితంతులకు ప్రకటిస్తా. మీలో ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఒక జీవితం పోతే 25 లక్షల విలువ. అల్లు అర్జున్ కొడుకు చనిపోయింటే 25 లక్షలతో సరిపెట్టుకుంటాడా? అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నారా? ఒక్క మూవీలో వచ్చిన లాభం అంతా ఆ కుటుంబానికి బీదలకి పంచిమని నేను ఇచ్చే సలహా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన